ఈరోజు మీకోసం ఒక కొత్త కార్ని అయితే తీసుకొచ్చేసాను. కొత్త కార్ ఏంటో అనుకుంటున్నారా? అదే VF6 అనమాట. ఇదేంటో అనుకుంటున్నారా? విన్ ఫాస్ట్. ఈ కంపెనీ అయితే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. సో దీన్ని అయితే నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. విన్ ఫాస్ట్ ఇది వచ్చి మనకి వియత్నాంలో అయితే 2017లో స్టార్ట్ అయింది. ఇప్పుడైతే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది. ఇవి ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని కూడా ఈవీ కార్స్ మాత్రమే ఉంటాయి. సో అందులో నేను VF6 అయితే ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది రెడ్ కలర్ లో చాలా అట్రాక్ట్ చేస్తుంది. టోటల్ గా అయితే 6 కలర్స్ ఉన్నాయి, కానీ రెడ్ కలర్ అట్రాక్ట్ చేస్తుందని ఇదైతే నేను చూస్ చేశాను. VF6 లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అది ఏంటంటే VF ఎర్త్, VF విండ్ అండ్ VF విండ్ ఇన్ఫినిటీ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది VF విండ్ ఇన్ఫినిటీ. ఇది టాప్ అండ్ మోడల్. సో దీనిలో ఏంటంటే అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా, చాలా స్లీక్ గా అండ్ స్టైలిష్ గా అయితే ఉంటుంది. చాలా స్లీక్ DRLs అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్లాక్ లోకి వచ్చేసరికి మనకి విన్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఆ వీన్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి హైలైట్ చేశారు. అండ్ ఇదంతా చూస్తున్నాం కదా, చాలా స్లీక్ గా రెడ్ మీద ఇంకా చాలా హైలైట్ అవుతుంది ఆ స్లీక్ మోడల్ అనేది. కింద అయితే హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి, 4 సెన్సార్స్ ఉన్నాయి. బంపర్ వచ్చి మనకి హాట్ ప్లాస్టిక్ తో అయితే ఇచ్చారు. ఇక్కడంతా గ్రిల్ అయితే ఉంది, ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. కార్ హీట్ అయితే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అండ్ బాడీ క్లాడింగ్ అంతా కూడా హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. హెడ్ ల్యాంప్స్ కి వచ్చేసరికి మిడ్ అండ్ టాప్ ఎండ్ లో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ వ్యూ కెమెరా అయితే ఇక్కడ ఉంది. V అనే క్రోమ్ ఎలిమెంట్ ఉంది కదా, దాని కింద క్యూట్ గా ఫ్రంట్ కెమెరా అయితే మనం చూస్తున్నాం. టైర్ విషయానికి వచ్చేసరికి చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, 225/55 or 18 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లో అండ్ బ్యాక్ లో కూడా డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. బాడీ క్లాడింగ్ అంతా ఇచ్చేస్తున్నారు. సైడ్ మిర్రర్ విషయానికి వచ్చేసరికి ఇది బాడీ కలర్ లో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఇక్కడ మనం కెమెరా అయితే చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా కెమెరా ఉంది. బ్లైండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి. మిర్రర్ వచ్చేసరికి కొంచెం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. దీని వల్ల ఏంటంటే కలర్ వల్ల అట్రాక్ట్ అవుతాం. ఇక్కడంతా క్రోమ్ ఎలిమెంట్ తోటి విండోకి అంతా కూడా చూస్తున్నారు కదా, బ్లాక్ అక్కడక్కడ బ్లాక్ అండ్ రెడ్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది రూఫ్ రైలింగ్ చాలా ఉందా లేదా అన్నట్టు స్టైలిష్ గా అయితే ఇచ్చున్నారు రూఫ్ రైలింగ్. మౌంటెడ్ ఛార్జింగ్ స్లాట్ ఇది ఇన్స్టెంట్ ఛార్జింగ్ అనమాట. ఇక్కడ 2 ఛార్జింగ్ స్లాట్స్ ఇచ్చారు. ఈ 3 వేరియంట్స్ లో కూడా మనకి 59.6 kW బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జ్ పార్ట్ వచ్చి మనకి CCS2 అయితే ఉంది. AC ఛార్జింగ్ వచ్చి మనకి 7.2 kW ఉంటే BC ఛార్జింగ్ వచ్చి మనకి 100 kW అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి మనకి 10 to 70% జస్ట్ 25 minutes లో అయితే అయిపోతుంది. ఇంకా బేసిక్ లో మనకి V6 ఎర్త్ వచ్చి మాక్సిమం పవర్ వచ్చి 130 kW అయితే ఇస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 250 అయితే ఇస్తుంది. దీని రేంజ్ వచ్చి 468 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. VF6 విన్ అండ్ VF6 విన్ ఇన్ఫినిటీలో మనకి మాక్సిమం పవర్ వచ్చి 150 ఉంటుంది. మాక్సిమం టార్క్ వచ్చి 310 Nm ఉంటుంది. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే రేర్ పార్ట్ లో సైడ్ నుంచి కూడా మనకి ఇండికేటర్స్ అయితే స్టార్ట్ అయినాయి. బ్రేక్ ల్యాంప్ ఇక్కడ చూస్తున్నాం కదా, సేమ్ అదే ఒక కర్వ్ అయితే ఇచ్చారనమాట. V దగ్గర ఇలా కిందకు వచ్చి ఆ షేప్ అయితే V షేప్ లోనే, అండ్ అందులో క్రోమ్ ఎలిమెంట్ V తో ఇచ్చి దీని లుక్ అయితే హైలైట్ అయితే అవుతుంది. వైపర్స్ ఉన్నాయి, డిఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. షార్క్ షేప్ యాంటీనా అయితే పైన ఉంది. అండ్ ఇక్కడ వచ్చి 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. VF6 చాలా క్యూట్ గా అయితే హైలైట్ చేస్తుంది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ తో అయితే ఇచ్చారు. బంపర్ రేర్ వ్యూ కెమెరా కూడా కావాలి కదా, ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా. టైల్ గేట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం ఒకసారి. టైల్ గేట్ అయితే ఓపెన్ చేయగానే ఇక్కడ లైట్స్ అయితే ఆన్ అయినాయి అనమాట. ఈ లైట్ చూసారా, నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది లుక్ వైజ్. కింద ఉన్నాయి ఇండికేటర్స్. ఇదంతా బ్రేక్ టైల్ కనెక్టివ్ ల్యాంప్ అనమాట. బట్ ఇక్కడ మాత్రం కొంచెం బ్రేక్ అవుతుంది V దగ్గర, అంటే V షేప్ తీసుకున్నారు. ఈ బ్రేక్ ల్యాంప్ కూడా హైడ్రాలిక్ టైల్ గేట్ జస్ట్ పుష్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. బూట్ స్పేస్ వచ్చి 423 లీటర్స్ అయితే ఉంటుంది. సఫిషియెంట్ బూట్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు. స్పీకర్స్ అయితే చూస్తున్నాం. ఇంకా స్పేర్ టైర్ అయితే ఏం లేదు. టైర్ కి ఏమైనా ప్రాబ్లం అయితే పంచర్ కి కిట్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ సీట్ వచ్చి 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ మనకి సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. హ్యాండిల్స్ అయితే క్రోమ్ ఎలిమెంట్ ఏం కాదు, బాడీ కలర్ లోనే ఇచ్చారు. కీతో కూడా ఎంట్రీ ఇవ్వచ్చు, సెన్సార్ డోర్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే డోర్ ఓపెన్ చేశాను. ఫైనల్లీ డ్రైవర్ సీట్ లో అయితే కూర్చోబోతున్నాను.
చూస్తున్నాను. బిఫోర్ మనం అయితే డోర్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒక్కసారి. డోర్ లో టచ్ బటన్స్, పవర్ విండో బటన్స్ ఉన్నాయి మనకు కనిపిస్తుంది, చూస్తున్నావు కదా. హ్యాండిల్ ఈ గోల్డెన్ ఫినిష్ తోటి హ్యాండిల్ గానీ ఇదంతా కూడా మనకి టాప్ ఎండ్ లోనే వస్తుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ అయితే ఉంది. ఇక్కడ బాడీ హోల్డర్స్ ఉన్నాయి. ఇది స్పీకర్, ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది. ఇక్కడ పియానో బ్లాక్ తోటి చిన్నది డిజైన్, అంటే డోర్ ఓపెన్ చేయగానే లుక్ అయితే బానే ఉందన్నమాట. ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సీట్ ప్రస్తుతానికి అయితే నాకు చాలా కిందగా అనిపిస్తోంది. సో హైట్ అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. హైట్ ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, చాలా హైట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. హైట్ అడ్జస్ట్ చేసుకున్నాక నాకు రోడ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట వైల్ డ్రైవింగ్. బట్ కాకపోతే ఇంకొంచెం నాకు సీట్ అయితే వెనక్కి ఉంది. ఇప్పుడు నేను సీట్ ఫ్రంట్ కి అనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నాకు ఎంత వరకు కంఫర్ట్ అనేది చూస్తున్నాను. ఇక్కడ ఉంటే నాకు బ్యానెట్ కింద రోడ్ అయితే ఏదైతే ఉందో అదైతే క్లియర్ గా కనిపిస్తోంది బానెట్ నుంచి. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తోంది ఏంటంటే, నా విజువల్ ఎక్కడైతే ఉందో బానెట్ ఏదైతే ఉందో దానికి ఒక కర్వ్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఆ కర్వ్ వల్ల నాకు అక్కడ రోడ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఆ కర్వ్ లో నుంచి. సో ఇదైతే నాకు మోడల్ చాలా బాగా నచ్చింది. అండ్ సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను. రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంది. సీట్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్ నాకు. సో ఆటోమేటిక్ కాబట్టి 2 పెడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. లోపల అంతా కూడా మనకి గోల్డ్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా స్టీరింగ్ నేను హైట్ పెంచుకోవడం వల్ల ఫ్రంట్ లో నాకు రోడ్ కనిపించాలి కాబట్టి నేను హైట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే స్టీరింగ్ అయితే కిందకు వచ్చింది. సో చూద్దాం ఒకసారి స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉందా, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఒకసారి చూసేద్దాం. ఇంకా కిందకైతే వస్తుంది, పైకి అయితే ఇదే ఎండ్ ఉంది. దీని వల్ల ఏంటంటే స్టీరింగ్ నా ఒళ్ళో ఉన్నట్టుంది. అండ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఫ్రంట్ కి లాక్ ఉన్నప్పుడు అయితే నాకు హైట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అంటే నా ఒళ్ళో కూర్చున్నట్టు కాకుండా కొంచెం పైకి లేదు అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉంది. నార్మల్ గా అయితే మనం చూస్తున్నట్టయితే ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే చూస్తుంటాం. బట్ అక్కడైతే ఏం లేదు. సో మరి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టీరింగ్ లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది అనమాట, చూస్తున్నారు కదా. కార్ లో అయితే కూర్చుని పోయాను. సెన్సార్ డోర్ ఓపెన్ తోటి, బట్ కీ అయితే చూపించాలిగా. కీ అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది. కార్ ఎలా ఉందో అలాగా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్నది V అని క్రోమ్ ఎలిమెంట్ తో చాలా క్యూట్ గా అయితే ఉంది. అండ్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి ఉంది. కీ అయితే ఇలా ఉంది. కానీ కార్ లో అయితే స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే లేదు. డైరెక్ట్ కీ కనుక లోపల పెట్టుకొని మనం బ్రేక్ పెడల్ అయితే ప్రెస్ చేసినట్టయితే, లాంగ్ ప్రెస్ చేసినట్టయితే కార్ అయితే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే కొత్త కనిపిస్తుంది నాకైతే. క్లస్టర్ అయితే లేదనమాట. క్లస్టర్ అండ్ టచ్ స్క్రీన్ రెండు ఒకటే ఉన్నాయి. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నార్మల్ గా మనం చూస్తున్నట్టయితే డాష్ బోర్డ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి స్క్రీన్ అనేది. కాకపోతే ఇది కొంచెం ముందుకైతే ఉంది. అండ్ ఇట్లా ఒక పక్కకి డ్రైవర్ కి ఫేస్ చేసి చూస్తున్నట్టయితే ఉంది. ఈ టచ్ స్క్రీన్ అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది నాకు. టచ్ స్క్రీన్ ఇది క్లారిటీ మాత్రం అయితే సూపర్ గా ఉంది. డోర్స్ 2 ఓపెన్ ఉన్నాయని అయితే ఇండికేట్ చేస్తోంది. ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. క్లస్టర్ ఒక సైడ్ కి అయితే తీసేసుకుంది. ఇది టచ్ స్క్రీన్ తీసుకుంటుంది అనమాట. ఉన్న స్క్రీన్ ని హాఫ్ అయితే చేసుకుంటుంది. ప్రెస్ బ్రేక్ టు స్టార్ట్. ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కకైతే తీసుకోండి అంతే. రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ చూస్తోంది. లెఫ్ట్ సైడ్ టైర్ లో ప్రెషర్ అయితే తక్కువ ఉంది. టైర్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తోంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం 360 డిగ్రీ కెమెరా. దీని క్లారిటీ చూడండి. ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది అండ్ టాప్ వ్యూ ఇక్కడైతే మనం చూస్తున్నాం. సైడ్ బ్లైండ్ వ్యూ మౌంటెడ్ సిస్టమ్ ఉంది. సో క్లారిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఏసీ కి సంబంధించిన టచ్ అయితే ఇక్కడ ఉంది. ఏసీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హోమ్ బటన్ లోకి వెళ్దాం. క్యాలెండర్ ఉంది. ADAS Level 2 ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఏసీ వెంట్స్ అయితే ఈ స్క్రీన్ కి కిందే చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మళ్ళీ టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. రివర్స్ వేసుకోవడానికి, న్యూట్రల్, D అండ్ పార్కింగ్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి అయితే ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. స్టార్ బటన్ ఉంది కదా, ఇది డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి అనమాట. ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఈ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ రేంజ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తోంది. అంతా కూడా మళ్ళీ మన స్క్రీన్ పైన అయితే చూపిస్తుంటుంది. ఇప్పుడు పార్కింగ్ మోడ్ లో ఉన్న పార్కింగ్ చూపిస్తోంది. ఇది రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. ఆటో హోల్డ్ అయితే ఇక్కడ చూస్తున్నాం. హెడ్ లైట్స్ కి సంబంధించింది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ఉందా, ఆన్ ఉందా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. టైం చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనం స్టీరింగ్ చాలా క్యూట్ గా అయితే ఉంది. స్టీరింగ్ మధ్యలో విన్ఫాస్ట్ కి సంబంధించిన లోగో అయితే ఇక్కడ చూస్తున్నాం. V అని క్రోమ్ ఎలిమెంట్ తో. ఇక్కడ వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. ఇది డ్రైవర్ కి సంబంధించిన బటన్స్, అంటే క్లస్టర్ కి కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అయితే రైట్ సైడ్ లో ఉంది. వైపర్ కంట్రోల్ అయితే లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. ఆటో, హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకి రైట్ సైడ్ లో ఉంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే
ఇక్కడ ఉందన్నమాట. ఆ ఫెసిలిటీ అయితే టాప్ ఎండ్ లో ఉంది. క్యాబిన్ అంతా చూస్తున్నట్టయితే మనకి డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ అండ్ ఒక స్టైలిష్ గోల్డ్ కలర్ లో అయితే మనకి కనిపిస్తోంది. ఇది టాప్ ఎండ్ లో మాత్రమే వస్తుంది. కింద ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఉంది. గ్లో బాక్స్ లో ల్యాంప్ అయితే లేదు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా క్లాసీగా అయితే ఉందన్నమాట. రేర్ వ్యూ మిర్రర్ అయితే చాలా స్టైలిష్ గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ లైట్స్ ఉన్నాయి మనకి, ఎల్ఈడి లైట్స్. రూఫ్ చూసినట్టయితే మనకి ఇది సన్ రూఫ్ కాదు, మూన్ రూఫ్ అనమాట. ఓపెన్ అయితే చేసుకోలేం, బట్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది పానారోనిక్ మూన్ రూఫ్. ఎండ్ టు ఎండ్ వరకు అయితే మనకి ఉంది. బ్యాక్ రోక్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాను. కూర్చొని ఒకసారి చూద్దాము కంఫర్ట్ ఎలా ఉంది. సీట్ కంఫర్ట్ అనేది 60-40 రేషియోలో అయితే సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. 3 ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు. సీట్ బెల్ట్స్ అయితే 3 ప్యాసింజర్స్ కి ఇచ్చారు. ఇక్కడ మధ్యలో అయితే ఆర్మ్ రెస్ట్ ఉంది, బట్ కప్ హోల్డ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి, విజిబుల్ గా లేవు, బట్ ఇక్కడ ఒక చిన్నది ప్రెస్ చేస్తే చాలా క్యూట్ గా అయితే కప్ హోల్డ్స్ ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇది కప్ పెట్టుకుంటే హోల్డ్ చేసి పట్టుకుంటుంది. పడిపోయేది అయితే ఏం లేదు. మళ్ళీ మనకు అవసరం లేదంటే జస్ట్ క్లోజ్ చేసేస్తే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ లో కప్ హోల్డ్స్ చూస్తుంటాం. అప్పుడు ఆర్మ్ రెస్ట్ పెట్టుకున్నప్పుడు కప్ హోల్డ్స్ అనేది కొంచెం కంఫర్ట్ గా ఉండదు అనమాట, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇలా లోపల ఇవ్వడం వల్ల కంఫర్టబుల్. అవసరం అయితే తీసుకుంటాం, లేదంటే క్లోజ్ చేస్తాం. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సాఫ్ట్ టచ్ అండ్ కుషనింగ్ అయితే చాలా బాగుంది. డోర్స్ క్లోజ్ చేయడానికి చూస్తుంటే చాలా హార్డ్ గా ఉన్నాయి, అంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే తెలుస్తుంది అనమాట. బ్యాక్ రో లో చాలా స్పేషియస్ గా ఉంది. చూస్తున్నారు కదా, సీట్ కంఫర్ట్ అయితే రిక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది నా థైకి. ఫ్రంట్ సీట్ కంప్లీట్ గా బ్యాక్ అనేసాక లెగ్ రూమ్ అయితే ఇంత స్పేషియస్ గా ఉంది. చాలా ఆరాంగా అండ్ కంఫర్టబుల్ గా అయితే బ్యాక్ రోల్ అయితే కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. హెడ్ రూమ్ కూడా సఫిషియెంట్ గా ఉంది. 6 అబౌవ్ వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. ఇంచుమించు 7 ఈజీగా అయితే కూర్చోవచ్చు. అంత హెడ్ రూమ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మూన్ రూఫ్ కదా ఇది. అండ్ బ్యాక్ రోకి ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇచ్చున్నారు. చిన్న టచ్ చేస్తే చాలు ఎల్ఈడి ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. యూవీ సన్ ప్రొటెక్షన్ గ్లాస్ అయితే ఉందన్నమాట. సన్ రూఫ్ కాదు కదా, క్లోజ్ చేసుకోలేం కదా డే టైం ఎలాగా అనుకోకండి. యూవీ ప్రొటెక్షన్ గ్లాస్ అయితే ఇచ్చున్నారు. దీని వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాక్ రోలో ఏసీ వెంట్ అయితే చూస్తున్నాం. మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు, కానీ ఇది కొంచెం ఇలా పైకి కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తున్నాం మ్యాగజైన్ పాకెట్స్ అయితే 2 ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఇంకా ఈ కార్ లెంత్ వచ్చి మనకి 4241 mm ఉంది. విత్ వచ్చి 1834 mm ఉంది. హైట్ వచ్చి 1615 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 2730 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm ఉంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ ఆటో హోల్డ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓన్లీ టాప్ ఎండ్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ అయితే ఉంటాయి. రీజనరేషన్ బ్రేక్ మోడ్స్ వచ్చి మనకి ఆఫ్, లో, మీడియం అండ్ హై అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇంత అందమైన కార్ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. దీని కనుక మీరు చూడాలి అనుకుంటే నాని షోరూమ్ విన్ ఫాస్ట్ కార్స్ అనమాట. ఇది వచ్చి మనకి గచ్చిబౌలిలో ఉంది. ఆపోజిట్ కిమ్స్ హాస్పిటల్ కి ఎదురుకుండానే ఉంటుంది ఈ షోరూమ్. మీరు కనుక కార్ వచ్చి చూడాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. ఈ కార్ ప్రైస్ వచ్చి మనకి బేసిక్ వచ్చి 16 lakhs నుంచి 18 lakhs వరకు, టాప్ ఎండ్ అయితే 18 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని కార్ రివ్యూస్ కనుక చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ కూడా చేయండి.